మహాదేవ శ్రీమాత్ర నమ. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రద్ధా భక్తి ఛానల్. జూలై నెలకు సంబంధించినటువంటి రాశి ఫలాలు, అదేవిధంగా ఆషాఢ మాసము ప్రారంభం, వారాహి అమ్మవారి యొక్క గుప్త నవరాత్రులు కూడా ఇదే నెలలో ప్రారంభము. ఈ యొక్క ఆషాఢ మాసంలో అమ్మవార్లకు ఎంతో కూడా విశేషం. చక్కగా కూడా బోనాలు కావచ్చును, బోనాల జాతర అని చెప్పుకోవచ్చును. మరి ఎలాంటి ఈ యొక్క ఆషాఢ మాసము అంటే ఈ యొక్క జూన్ నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని ఈ యొక్క వీడియోలో మనము క్షుణ్ణంగా కూడా తెలుసుకుందాం. అయితే ఇక్కడ ఒక విషయం మీరు గమనించుకోండి. వ్యవహారిక నామము వేరు, జన్మనామము వేరు. ఈ విధంగా ఉండేటువంటి వారికి మరి ఏ విధమైనటువంటి జాతక పరిశోధన చూసుకోవాలి అనేటువంటి విషయాన్ని కూడా గమనించుకోవాలి. ఎందుకంటే వ్యవహారిక నామం వచ్చేసి మనకు జితేందర్ ఉంది అనుకుందాము, మరి జన్మనామం వచ్చేసి మహేష్ ఉంది అనుకుందాం. మరి ఇక్కడ ఇతను ఒక 36 సంవత్సరాలు ఒక జాతకం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఆఫ్టర్ 36 ఇయర్స్ మరొక జాతకాన్ని బేస్ చేసుకొని ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. మరి టూ సైకిల్ ఆఫ్ జాతకాన్ని మరి ఎలా చూసుకోవాలి అనేటువంటి విషయము తప్పకుండా కూడా మీరు తెలుసుకోవాలి. ఎందుకు అంటే డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయము, మీరు జన్మించినటువంటి సమయంలో ఏర్పడినటువంటి లగ్నం ఏదైతే ఉంటుందో ఆ లగ్నాన్ని ఆధారంగా చేసుకొని గ్రహాలు 12 చక్రాలలో ఏ ఏ స్థానాలలో ఉన్నాయి, మరి దానికి సంబంధించి ఏ ఏ గ్రహాలు ఎలాంటి రిజల్ట్ ఇస్తున్నాయి అనేటువంటి విషయాన్ని మీరు చూసుకోండి. అదేవిధంగా దశలు, అంతర్దశలు ఏ విధంగా ఉన్నాయి, ఈ దశ అంతర్దశలను ఆధారంగా చేసుకొని మాత్రమే మనకు జాతకంలో ఏం నడుస్తుంది, ప్రజెంట్గా ఎలాంటి సిచ్యువేషన్ ఉంది అనేటువంటి విషయము ఉంటుంది ఇక్కడ. కనుక గ్రాచారం వేరు, గోచారం వేరు అనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకోండి. మరి ఈ యొక్క ద్వాదశ రాశులలో ఇక చివరి రాశి వచ్చేసి మీన రాశి. మరి యొక్క మీన రాశి వారికి ఈ యొక్క నెలలో ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని ఒకసారి మనం చూసుకుందాం. ఎందుకు అంటే గత 2022 ఆగస్టు నుండి కూడా వీరికి ఏలినాటి శని ప్రారంభమైంది. మరి యొక్క ఏలినాటి శని ప్రారంభమైనప్పటి నుండి వీరికి సరైనటువంటి పరిస్థితి లేదు. ఏవో అవరోధాలు కావచ్చును, హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చును, లేదా మరొకటి ఇలాంటి సమస్యలు అయితే వస్తూనే ఉన్నాయి. కానీ ఈ నెల వచ్చే నెల అంటే 9వ నెల దాకా కూడా వీరికి అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. ఎందుకు అంటే గురువు అదేవిధంగా కుజుడు విన్నారా, గురువు కుజుడు మీకు శుభులుగా మారి ధనధాన్య లాభాలు, వస్త్ర లాభాలు, చేయు పనులందు విజయము, దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడము, తలచిన కార్యక్రమాలన్నీ కూడా నెరవేరుట, అవసరాలకు ధనం అందడము, విద్య ఉద్యోగ లాభములు, నూతన పనులు ప్రారంభించుట, మంచి వారితో స్నేహము చేయుట, ఇలా 1, 2 ఏమిటి అన్నింటా కూడా అద్భుతమైతే వాతావరణం అయితే ఉంది. శనిగ్రహము వక్ర దృష్టి వలన మీకు 11వ స్థానం మీద శని చూపబడుతూ ఉంది. 11వ స్థానం అంటేనే లాభస్థానము. 11వ స్థానంలో ఏ గ్రహం ఉన్నప్పటికీ, నీచబడినప్పటికీ కూడా అది శుభంగానే ఉంటుంది, లాభస్థానం కనుక అక్కడ శని భగవానుడు మేషంలో ఉన్నప్పటికీ కూడా, అంటే మీ జాతక రీత్యా 11వ స్థానము మీకు ఆ యొక్క మేషలగ్నం అయినప్పటికీ కూడా, ఒకవేళ శని భగవానుడు అక్కడ ఉన్నప్పటికీ కూడా తను నీచబడతాడు. అక్కడ అయినప్పటికీ కూడా తను అద్భుతమైన రిజల్ట్ ఇస్తాడు. ఎందుకు అంటే 11వ స్థానం లాభస్థానం కనుక గ్రహాలన్నీ కూడా మొరబెట్టుకుంటుంది. మరి ఇట్లా ఉన్నవి మరి ఎట్లా అంటే
ఏ గ్రహమైనా కూడా 11వ స్థానంలో ఉంటే అది ఖచ్చితంగా కూడా అద్భుతమైనటువంటి విజయాన్ని ఇస్తుంది. అంటే గ్రహాలన్నీ కూడా ఆ యొక్క పురాణంలో మరి ఎట్లా ఈశ్వరుని దగ్గర మొరపెట్టుకుంటే, మరి ఇట్లా మేము ఇబ్బంది పెడుతూ ఉంటే వీళ్ళు మమ్మల్ని తిట్టుకుంటారు గదా! ఇబ్బంది పెట్టుకుంటారు గదా! అంటే అప్పుడు ఒక వరం ఇస్తారట. ఏకాదశ స్థానంలో ఏ గ్రహం అయితే ఉంటుందో ఆ గ్రహానికి నీచ స్థానం గాని, లేదా ఉచ్చ స్థానం గాని అలాంటిదేది ఉండదు. అద్భుతంగా ఆ దశ వచ్చినప్పుడు మంచి రిజల్ట్ ఇస్తారు అని జెప్పి ఉంటుందట. కనుక ఇప్పుడు మీనరాశి వారికి 11వ స్థానం మీద ఈ యొక్క శనైశ్చర స్వామి యొక్క దృష్టి ఉండడం చేత వ్యాపారంలో గాని, ఉద్యోగంలో గాని, ఆరోగ్యం గాని అన్నింటా కూడా అద్భుతంగా ఉండబోతూ ఉన్నది. ఆల్ ద బెస్ట్.